భద్రమరణాన్ని తలుచుకుంటాడు. గ్రంథం కోసం బలి చేయడం నిజంగా ధర్మమా, లేక ఇది గ్రంథం వేసే మానసిక ఆటనా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో శంభు ఒక రాక్షస మంత్రాన్ని చదివి రుద్ర చుట్టూ ఒక వలయాలని సృష్టిస్తాడు. అలా ఒకరినొకరిని వారి బలాబలాలను శక్తియుక్తులను చూపించుకుంటూ ఉంటారు. ఇలా ఒక దశలో రుద్ర తనలోని వెలుగులను శక్తిని చూపిస్తూ శంభుని అణిచివేస్తాడు. కానీ అతన్ని చంపడు. చేతిని కోసుకుని తన రక్తాన్ని రక్తపీఠంపై చుక్కలుగా వేస్తాడు రుద్ర. రక్తం తాకగానే రత్నపీఠం కరిగి దానిలో నుంచి రెండవ సంపుట వెలువడుతుంది. రెండవ సంపుట రుద్ర చేతికి వచ్చింది. ఇది మొదటి సంపుటాను తాకగానే రెండవ సంపుట మీద రేఖలు వెలిగాయి. రుద్ర వాటి నుంచి వచ్చే శబ్దాన్ని స్పష్టంగా విన్నాడు. శక్తి ఎవరినీ కోరదు, నిస్వార్థంతో వచ్చిన వాడికే అది దివ్యం అనే మాటలు. రెండవ సంపుట ద్వారా వచ్చిన శక్తి జ్ఞాపక ప్రేరణ. అతడు తాకిన వస్తువులు జగలుగుతున్నాయి. అవి ప్రాచీన ముద్రలు కానీ, రాజ్య చిహ్నాలు కానీ, గత జీవితాలు కానీ అతనికి తెలుస్తున్నాయి, మరొకబడుతున్నాయి. అప్పటి వరకు అస్పష్టంగా ఉన్న తన ఉనికి మూలాల గురించి కొన్ని సత్యాలు అతనికి స్మృతిలోకి వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడ దాహర్మంగా మలుచుకుంటాడో అక్కడే తృతీయ భాగం దాగి ఉంది అని ఉంటుంది. ఇది ఒక పాశుపత మహాయోధుని ఋషివనం అని పుస్తకాలు చెబుతున్నాయి. ఇది మూడవ భాగానికి సంకేతం. అలాగే రెండు భాగాలు కలిసినప్పుడు చిన్న చిహ్నం ఏర్పడుతుంది. అది ఒక చక్రాన్ని పోలిన ముద్ర. ఆ ముద్ర రుద్ర రెండవ సంపుటతో కానీ అప్పటికే వేటగాడు కాళికేయుడు మళ్ళీ ఎదురవుతాడు. అతడు ఇప్పుడే రాక్షస రూపంలో మారిపోతూ చెబుతాడు, నీవు బలి ఇవ్వకపోయినా గ్రంథానికి రక్తం కావాలనే వాస్తవాన్ని నువ్వు మార్చలేవు. నీ చుట్టూ రక్తం మరింత పోటీ పడుతూ ఉంటుంది ఆ గ్రంథానికి రక్తాన్ని ఇవ్వడానికి. ఇప్పుడు అతని నేత్రాలపై గోళాలు తిరుగుతూ కనిపిస్తాడు. రుద్ర గ్రహిస్తాడు, ఈ వేటగాడు అనేది అసలు మనిషి కాదని, చతుర్భాగ సంరక్షకుల్లో ఒకడు అని తెలుస్తుంది. మూడో సంపుట నిన్ను తినేస్తుంది, అది రక్తం కాదు, నీ జ్ఞాపకాలనే తినేస్తుంది అనే మాటలు వినబడతాయి. రుద్ర రెండవ సంపుటాన్ని సంపాదించాడు, అది కూడా నిస్వార్థంగా. గ్రంథాన్ని అతని పుస్తకంగా కాదు, ఇప్పుడు ఒక ప్రాణంగా మారుతుంది. మూడో భాగం కోసం అతను ఋషివనానికి ప్రయాణం ప్రారంభించాల్సి ఉంది. కానీ ఈసారి ఆట ఇంకా భయంకరంగా మారబోతుంది. ఎందుకంటే మూడవ సంపుట దానిని చూస్తేనే మనసును కోల్పోతారంట. సో హోప్ యూ గైస్ ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో